నమస్తే, నేను మీ ఆదిమూలం శేఖర్. ఈరోజు వీడియోలో పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. గ్రామ సభల సందర్భంగా రైల్వే కోడూరులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని పెద్దగా కీర్తించారు. అదేవిధంగా అంతకు మునుపు కలెక్టర్ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని పొగడుతూ మాట్లాడారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అనుభవం చాలా అవసరం ఉందని, ఈ రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటికి ఎక్కించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సత్తా ఆయన మాత్రమే ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తాను నేర్చుకోవడానికి ఆయన వెనకే ఉండి, ఆయన పక్కనే ఉండి నేర్చుకోవడానికి తనకు ఏమాత్రం నామూష లేదని కూడా ఆ రోజు చెప్పారు, నిన్న కూడా చెప్పారు. వాస్తవంగా కుదిరితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్నా, లేకపోతే భావించిన పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎందుకు అలా ఇంకో పార్టీ నాయకుడిని అంతగా పొగుడుతున్నారు అనేది ఈరోజు జనసేన శ్రేణుల్లో కూడా ఒక అనుమానం, ఒక సందేహం ఉన్నది. అది తెలుగుదేశం పార్టీలో కూడా ఇలాంటి చర్చ జరుగుతూ ఉన్నది. ఇందులో మనం వాళ్ళకి అర్థమయ్యేది రెండు అంశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎన్నికలైన తర్వాత అక్కడక్కడ రెండు పార్టీల మధ్య, అంటే జనసేన తెలుగుదేశం మధ్య విభేదాలు పొడజొప్పుతున్నాయి. ఈ విభేదాలు తీవ్రమైతే ఎటు దారి తీస్తున్న తెలియని పరిస్థితి ఉంది. అందుకనే జాగ్రత్తగా మన ప్రయాణం తెలుగుదేశంతో తాము చేయబోయే ప్రయాణం చాలా స్వల్పమైంది, కొన్ని నెలలతో ముగిసేది కాదని ఇది ఇంకా చాలా కాలం కూడా కొనసాగుతుందనే ఒక సందేశాన్ని పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ శ్రేణులకి తన ఉపన్యాసం ద్వారా ఇస్తున్నారు. అంటే నాకు చంద్రబాబు నాయుడు గారి మధ్య విభేదాలు ఏమి లేవు, నేను ఆయనతో చాలా కాలం కలిసి పనిచేయాలనుకుంటున్నాను, మీరు కూడా అదేవిధంగా కింద స్థాయిలో తెలుగుదేశం శ్రేణులతో కలిసి ఉండండి అని ఒక సందేశం ఆయన జనసేన కార్యకర్తలకి ఇచ్చాడు. అదేవిధంగా చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యమంత్రి కావాలంటే దానికి తగిన అనుభవం, నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, ఆ పని ఇప్పుడు నేను కొనసాగిస్తున్నానని అర్థవచ్చేలా కూడా ఆయన మాట్లాడారు. 2029 ఎలక్షన్లకు వచ్చేసరికి తాను ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడానికి సన్నద్ధం అవుతున్నాననే అర్థాన్ని కూడా వచ్చేలాగా పవన్ కళ్యాణ్ తన ఉపన్యాసాల్లో చెప్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు అతని దీన్ని కూడా పెంచుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద హీరో అయినా కూడా ఆయన చంద్రబాబు నాయుడుని నేర్చుకోవడానికి మొహమాటపాటు లేని విషయాన్ని బహిరంగంగా చెప్తున్నారు అని ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇది తన ఉపన్యాసం ద్వారా తన ప్రతిష్టను కూడా పెంచుకోవడానికి ఉపయోగపడుతున్నది వాస్తవం. నమస్తే.